హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు మన వీడియోలో చపాతీ నూడిల్స్ చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి. ఈ చపాతీ నూడిల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చపాతీ నూడిల్స్ ఆరోగ్యం కూడా మనకు, ఇది నూడిల్స్ కాదు కదా, చపాతీ కదా, చాలా ఆరోగ్యం. దీని కొరకు చపాతీలు 4 చపాతీలు అండి. ఈ 4 చపాతీలు ఇలా పొడుగు ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు రౌండ్గా చుట్టైనా కట్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే ఇలా పొడి ముక్కలు ఇలాగా 4 ముక్కలుగా చేసేసుకొని పొడుగా ఇవి అన్నీ విడదీసుకొని ఇలాగా చిన్న ముక్కలు ఇలా చేసుకుంటామండి. ఇలాగ పొడువుగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని చపాతీలన్నీ ఇలాగే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో ఎత్తేసుకొని ఈ పక్కన పెట్టేసి ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి పొడువుగా. 2 పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ పెద్దది అలాగే సన్నగా కట్ చేసుకోవాలి పొడువుగా. ఎల్లిపాయలు 8 ఇవి చిన్న ముక్కలు చేసుకోవాలి. టమాటా ఇవి చిన్న ముక్కలు చేసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని ఈ ఎల్లిపాయలు వేసుకొని వేగనియాలి. ఇలా కలర్ వచ్చే వరకు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ వేసి ఇవి బాగా కొంచెం మగ్గే వరకు మగ్గనియాలి అండి. ఇవి మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ టమాటా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి. టమాటా మగ్గింది. 1 స్పూను సోయా సాసు, 1 స్పూను టమాటా సాసు, 1 స్పూను చిల్లీ సాసు, 1 స్పూను ఎనిగారు వేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలుపుకొని ఈ చపాతీ నూడిల్స్ వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. ఇది బాగా మొత్తం కలిసిపోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర లాస్ట్కు వేసేసుకొని కలిపేసుకుందాము. ఇంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే చపాతీ నూడిల్స్. పిల్లలు ఆ స్కూల్ నుండి వచ్చే టయానికి స్నాక్స్ లేక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉదయం మిగిలిన చపాతీలు, రాత్రి మిగిలిన చపాతీలు లంచ్ బాక్స్లకు చేసి పెడితే పిల్లలు చాలా సంతోషంగా స్కూల్కు తీసుకెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకసారి చేసి దీని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది.